అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ మోసం చేస్తుందన్న ఎంపీ, సదర్ మార్ట్ కాలువలను పరిశీలించిన సోయం బాపురావు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, కంది శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తున్న జనాలు. విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న అడిషనల్ కలెక్టర్. జడ్పీ సమావేశ మందిరంలో వ్యాయామ ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ ప్రారంభం. ప్రజాసేవ భవన్లో నిర్విరామంగా నిత్యాన్నదానం, చల్లంగా ఉండాలంటూ కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను దహనం చేసే నిరసనలు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సదర్ మార్ట్ కాలువలను పరిశీలించారు. ప్రాజెక్టు కాలువలు పనిచేయకపోవడం చాలా బాధాకరమన్నారు. తన్నలకు ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉన్న కాలువలు బాగు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఎలక్షన్స్ రాగానే హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకోవడం తప్ప రాష్ట్రాన్ని బాగు చేసే ఆలోచన లేదన్నారు. కాళేశ్వరం పేరుతో కమిషన్లు పోగు చేసుకున్నారు తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. అనంతరం లింగాపూర్లోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరినాయక్, నందిరెడ్డి, కిష్టయ్య, పడాల రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రాణదాత అంబులెన్స్ లో ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చుతూ ఆపద్ బాంధవుడులా నిలుస్తున్నాయి. గుడిహత్నూర్ మండలం సాలేవాడకు చెందిన 54 ఏండ్ల గేడ మధుబాయి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ రిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ కు తరలించి చికిత్స అనంతరం మళ్లీ తిరిగి నివాసానికి చేర్చేది ప్రాణదాత అంబులెన్స్. ఈ మేరకు కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యాయామ ఉపాధ్యాయుల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడల్లో మెడల్ సాధించినప్పటికీ మార్పుకు అనుగుణంగా సాంకేతిక మెలకువలు, నిబంధనలు అవసరమని ఆయన అన్నారు. విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఈ పాఠశాల గారికి, అదేవిధంగా నడిపించేందుకు రిసోర్స్ పర్సన్ గా స్వాగతం. విత్ ద సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఈరోజు ఈ 3 days స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ 65 PETs ఆర్ హియర్. సో ఈ 3 days ప్రోగ్రామ్ని అందరూ కూడా చాలా క్షుణ్ణంగా నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ చాలా మందికి తెలుసు, కానీ ఐ కెన్ సీ మోస్ట్ ఆఫ్ యువర్ చాలా మంది చూస్తే మహిళలు ఉన్నారు. సో మన ఆదిలాబాద్ జిల్లాలో లాస్ట్ 2 months 3 months లో స్పోర్ట్స్ రిజల్ట్స్ చూసుకున్నా కానీ చాలా మంది ప్రైజెస్ గెలిచిన వాళ్ళు మహిళలే ఉన్నారు. యూ కెన్ సీ బీసీ వెల్ఫేర్ మెడల్స్ వచ్చాయి మన స్టేట్ సేమ్ టైం.
బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మంచి మనసుతో అట్టహాసంగా ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాది మందికి ఆకలి తీరుస్తున్న వారి ఆకలిని తీరుస్తుంది. ఇక ప్రజాసేవా భవన్ భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ కేఎస్ఆర్ ను అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఇది చాలా సంతోషం అన్నట్టు అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు కనీసం 15-16 ఏళ్ళ నుంచి ఉన్న నాయకులు, గెలిచిన నాయకులు చేయని రీతిలో మన కంది శ్రీనివాసరెడ్డి గారు అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అన్ని ధనుల కంటే అన్నదానం గొప్పదంటారు. వాస్తవంగా మరి కోట్లున్నా కానీ అవిటికి అడగరు. బుక్కడు అన్నం తినడానికి అరే పలానా ఆ చోట నేను అన్నం తిన్నా అనే భావంతో అతనికి ఆశీస్సులు దొరుకుతాయి. నా ప్రాణం, నా ఊపిరి ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజుల వరకు అంటే జనానికి అన్నదానం చేస్తా అని వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దానం కంపల్సరీ ఆయన నెరవేరుస్తాడని కూడా నా మనసులో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక రకంగా చూస్తే ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిస్తే ఏళ్ళ వేలలో ఇంకా గ్రామాలను కానీ పట్టణాలను కానీ ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం నా ఆశయం. హాస్టల్లో పని చేస్తా నేను. ఇక్కడ నాకు తెలిసింది భోజనం పెడుతుండ్రని, కాబట్టి ఇక్కడ వచ్చిన నేను సంతోషం అనిపించింది. నాకు సంతోషం కాబట్టి నేను భోజనం చేస్తున్నాను, కానీ సంతోషం అనిపించి అన్నం పెడుతుండ్రు. అయితే అందరికీ ఈ జనం అందరికి పెడుతుండ్రు, నాకు సంతోషం ఉంది, గౌరవపడుతున్నాం మేము. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ ను ఖండిస్తూ బీజేపీ నాయకులు ఆదిలాబాద్ పట్టణంలో ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం బలవంతంగా ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు జోగరవి, దినేష్ మటోలియా, శరత్ తదితరులు పాల్గొన్నారు. అధికార పక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు పోలీసులను ఏ విధంగా వాడుకోవాలో అంతకంటే హీనంగా పోలీసులను వాడుకుంటూ మొన్న జరిగిన ఈటల రాజేందర్ గారి పైన రాళ్ల దాడి పోలీసులు మద్దతు పలుకుతూ ఆ దాడికి ఖండించకుండా వాళ్ళపైన కేసులు పెట్టకుండా ఈ విధంగా ఎమ్మెల్యే పైన కూడా దాడి జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా ప్రశాంతంగా బయట తిరుగుతారు? ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు నిన్న కూడా ఒక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అధికారం ఉంది అని చెప్పేసి జిల్లా అధ్యక్షుడైన బండి సంజయ్ని కూడా ఒక పార్టీ బీజేపీ అనేది నేషనల్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని కూడా ఏది ఒక ఎలక్షన్ ఉందని చెప్పేసి భయపడి అరెస్ట్ చేయడం అనేది ఎంతో విచిత్రకరంగా ఈ తెలంగాణ రాష్ట్రం. తాలూకా మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 12న కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఆర్ విఠల్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అంబేద్కర్ చౌక్ లోని తాలూకా సంఘం భవనం ఆవరణలో 12వ తేదీన మహిళల సౌజన్యంతో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాలూకా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, కోశాధికారి కైపెల్లి జైపాల్, సంఘం బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతున్నది. మరి అంతకంటే ముందు 4వ తారీఖు అనగా రేపు 4/11/22 మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వార్డు అధ్యక్ష కార్యదర్శులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులందరితో, అంటే మొత్తము 200 మంది 20 అధ్యక్ష కార్యదర్శితో తాలూకా సంఘ భవనంలో రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో
మన మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్ని చర్చించడము, వాటితో పాటు 12/11/2022 శనివారం రోజు ఏదైతే ఇప్పుడు ముందు చెప్పడం జరిగిందో కార్తీక దీపోత్సవం, అది 12వ తారీఖు శనివారం రోజున 1008 మంది మహిళా మాత మున్నూరు కాపు మహిళా మాతలతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి అన్నారు. స్థానిక గోపాలకృష్ణ మఠంలో కార్తీక దీపోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు గేడం మాధవ్, సంతోష్, శ్రీనివాస్, మాలతి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో పండర్పూర్ పాదయాత్ర, ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్రగా మరి ఈ నెలలో మరి పాదయాత్రగా వస్తూ ఆదిలాబాద్ చేరుకున్న తర్వాత శోభయాత్రగా మరి నిత్యం అందరు భక్తులందరూ కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తుకారాం మహారాజ్ గారు మరి మేమందరం కూడా ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నాము. మరి ఈ యాత్రలో ఏదైతే పండర్పూర్ యాత్ర ఉందో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మరి విఠలేశ్వరుని దర్శనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రజలందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములై భక్తులు మరి వెళ్తూ ఉంటారు. ఈరోజు అశ్వాద్ నుంచి చైతన్య సాంప్రదాయ ద్వారా వచ్చిన పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి అన్నారు. స్థానిక గోపాలకృష్ణ మఠంలో కార్తీక దీపోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు గేడం మాధవ్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సోమవారం రోజున తేదీ 7/11/2022 సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ అయ్యబోయే కార్తీక దీపోత్సవంకి మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలు, మహిళలు, అక్కలు, చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము వేడుకుంటున్నాం. కార్తీక మాసంలో పండరీపూర్ విఠలేశ్వరుని దర్శనానికి భక్తులు ఆదిలాబాద్ నుండి బయలుదేరి వెళ్లారు. ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ కు పాదయాత్రగా వచ్చి స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక రైల్లో పండరీపూర్ కు పయనమయ్యారు. భక్తి పాటలు, భజన గీతాల మధ్య నృత్యాలు చేస్తూ ఈ పాదయాత్ర కొనసాగింది. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సైతం ఈ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా జరుగు కార్తీక మాసంలో పండర్పూర్ పాదయాత్ర, ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్రగా మరి ఈ నెలలో మరి పాదయాత్రగా వస్తూ ఆదిలాబాద్ చేరుకున్న తర్వాత శోభయాత్రగా మరి నిత్యం అందరు భక్తులందరూ కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తుకారాం మహారాజ్ గారు మరి మేమందరం కూడా ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నాము. మరి యాత్రలో ఏదైతే పండర్పూర్ యాత్ర ఉందో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మరి విఠలేశ్వరుని దర్శనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రజలందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములై భక్తులు మరి వెళ్తూ ఉంటారు. ఈరోజు అశ్వాద్ నుంచి చైతన్య సాంప్రదాయ ద్వారా వచ్చిన పండర్పూర్ కార్తీక పాదయాత్ర
ఇక్కడ సమాప్తమైంది. మరి ఈరోజు 2 గంటలకు స్పెషల్ ట్రైన్ తోటి ఆదిలాబాద్ టు పండర్ వెళ్తున్నాం. మరి మన ఆదిలాబాద్ జిల్లా అందరు ప్రజల యొక్క మా పాండురంగ భక్త చైతన్య సాంప్రదాయ గుట్టను చదును చేశారు. వ్యవసాయ భూమిగా మలుచుకున్నారు. దశాబ్దాల కాలంగా రైతులు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ గుట్టకు వెళ్లడానికి సరైన రోడ్డు లేక నరక యాతన పడుతున్నారు. ప్రతి ఏడు రైతులే శ్రమదానం చేస్తూ రోడ్డు నిర్మించుకుంటున్నారు. రోడ్డు సౌకర్యం కోసం ప్రజా ప్రతినిధులు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి వెళ్లే దారి. రాళ్లు, చెట్ల పొదలతో ఇక్కడ ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న భూమిని చదును చేసి మండల కేంద్రానికి చెందిన అనేక మంది రైతులతో పాటు గుట్టకు ఆనుకుని ఉన్న చెర్లపల్లి రైతులు ఈ గుట్టనే జీవనాధారంగా చేసుకుని పంటలు పండించుకుంటున్నారు. గుట్టపై వన్యప్రాణులు, ప్రకృతి వైపరీత్యాలు లెక్క చేయకుండా పత్తి, కంది, సోయాబీన్ పంటలు వేసుకుంటున్నారు. గుట్ట ప్రధాన రహదారి వర్షాలకు అస్తవ్యస్తం కావడంతో గుట్టపైకి వెళ్లాలన్నా పండించిన పంట ఇంటికి తీసుకొద్దామనుకున్నా నరకప్రాయంగా మారుతోందని రైతులు అంటున్నారు. కూలీల కొరతతో పాటు ఎడ్ల బండ్లకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్వప్రభుత్వం నాడు నుంచి బాట అంటే గుట్టగా అంటే ఆ బాట మేమే రెక్కల మీదనే చేసుకుంటా పోతున్నాము. అదేమవుతుందంటే మా పెద్దలది కొంచెం తెమిన ఉండి ఆంతరింతరకాడ చేసుకుంటూ వచ్చినాము. ఇప్పటికైతే తెమిన లేదు. ఒక మందు పోతే ఎక్కే రాదు. అప్పుడు మందు పోతే ఎక్కినాం. గాడిదల మీద ఎక్కి మందు పోతలు పోసినాం. అదే మందు పోతలు పోసినా కానీ ఎక్కిద్దామని తెమిన లేదు. ఇప్పుడు బాట ఖరాగా అయింది. మాకు దయచేసి బాట కావాలని కోరుకుంటున్నాము. అప్పులు చేసి వేలకు వేలు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్నామని, పండించిన పంట ఇంటికొచ్చేదాకా గ్యారంటీ లేదని రైతులు వాపోతున్నారు. గుట్టపై ఎలుగుబంటి, అడవి పందుల బెడదతో పాటు రోడ్డు సౌకర్యం లేక చాలా మంది రైతులు వ్యవసాయం చేయలేక పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారని రైతులు అంటున్నారు. మండల కేంద్రానికి ఆనుకొనున్న తలమడు గుట్టపైన దాదాపు 2000 ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక రైతులము అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంగానే మాకు పంట గుట్టపైన వ్యవసాయ భూమి ఉన్న సంతోషం తప్ప మాకు ఎలాంటి తృప్తి లేదు. ప్రతి సంవత్సరము 4-5 సార్లు రోడ్డు సొంతంగా శ్రమదానంతో చేసుకుంటున్నాము. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు రహదారి బాగుచేసి సమస్యను పరిష్కరించాలని, ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా జీపీ కార్మికులకు పీఆర్సీ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ఇక పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మెమో 48ని రద్దు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు చెల్లించాలన్నారు. తదితర డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొచ్చ ఆసన్న, లస్మన్న, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు చెల్లించకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నది. ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చెప్తున్నా, ఇటువైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు కేవలం 8,500 రూపాయలు వేతనం చెల్లిస్తూ ఉన్నది. ఈ వేతనాలు చాలిన వేతనాలను కూడా ప్రతి నెల సక్రమంగా చెల్లించకుండా 2 నెలలకు 3 నెలలకు వేతనాలు చెల్లిస్తూ గ్రామ పంచాయతీ కార్మికులను తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నది. మరోవైపు 11వ పిఆర్సీని తీసుకొచ్చింది. ఈ 11వ పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బేల మండల అంతర్రాష్ట్ర రహదారిపై బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నిఖన్ దత్తా, కార్యకర్తలు రాము బర్కడే, జీవన్, మోరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
बेला मंडल में भारतीय जनता पार्टी की वजह से निरसना व्यक्त कर रहे हैं। निरसना व्यक्त करने का मकसद क्या है बोले तो परसों प्रचार के लास्ट दिन जब ईटाला राजेंद्र हुजूराबाद एमएलए ईटाला राजेंद्र के ऊपर जो टीआरएस कार्यकर्ते और टीआरएस गुंडे जो धाड़ी की है, ये धाड़ी करने का मकसद उनका क्या बोले तो हुजूराबाद में भारतीय जनता पार्टी भारी से भारी मेजॉरिटी से जीत रहा। उन्होंने आज लोकशाही प्रजातंत्र देश जो लोकशाही है, डॉक्टर बाबा साहब अम्बेडकर जो लिखे सो राज्यांग के हिसाब से हर आदमी को लोकशाही है, तो लोकशाही के में वहाँ पे रहने के बाद ये टीआरएस के 100 एमएलए वहाँ पे भेज दिए। జైనత్ మండలం నేరాలకు చెందిన రైతు రమావతార్ సేంద్రియ వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నాడు. ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు మనిషి ప్రాణాలకే ప్రమాదమనే నేపథ్యాన్ని అర్థం చేసుకుని రసాయన రహిత సేద్యంతో అటు నేల తల్లికి ఇటు ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్నాడు. 17 ఎకరాల్లో చెరుకు పంటకు ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం కింద సాగు పద్ధతులను అవలంబిస్తున్నాడు. ఎకరానికి ఏడాదికి ₹1,00,000 ఆదాయం ఆర్జిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాడు. అటు పంటలకు కావాల్సిన సహజ ఎరువులు, కషాయాలను స్వయంగా తయారు చేసుకోవడానికి 8 పశువులను పోషిస్తున్నారు. గోమూత్రం, పేడను ఎరువుగా వాడుతూ పంట దిగుబడులు సాధిస్తున్నారు. ఒక 500 దాకా కోళ్ళు ఉంటాయి మా దగ్గర. మేము ఈ కోళ్ళు ఊళ్ళో నుంచి తీసుకొని 1, 2 ఇట్లా తీసుకొని ఇక్కడ 1 నుంచి 2, 2 నుంచి 4 ఇలాగే 500 కోళ్ళు అయినాయి. ఇక్కడ గౌరాని కోళ్ళు ఏ సీడ్ లేదు, ఏమి మందు లేకుండా, దానికి మేత వేయకుండా మా చేనులోనే మొత్తం తిరుగుతూ అవి మేస్తూ అవి నివసిస్తుంటాయి. मैं आने वाले 5 साल से गन्ना लगा रहा हूँ और यह गन्ना बिल्कुल कोई दवाई पानी मैं यूज़ नहीं करता हूँ और मेरे को इसमें प्रॉफिट अच्छा है, समाधानकारक है। साथ में जो खेत में मुर्गियाँ वगैरह भी पाल रहे हैं, ये मेरी नहीं है, फिर भी मैं గద్వాల్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాబాసాహెబ్ కాంబ్లే డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులతో కలిసి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. రేవులపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, దుండగుల్ని మతిస్థిమితం లేని వ్యక్తిగా చిత్రీకరించి తప్పించాలని చూస్తున్నారని అన్నారు. శిక్షించని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ కాంబ్లే, దళిత సంఘాల నాయకులు సాలిక్ రావు, శోభా, గణేష్ మోకనే తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు దోషం చేస్తుండ్రు? వాళ్ళకు మళ్ళా ఏమంటారంటే పిచ్చోళ్ళు, మెంటల్ అనేసి. మరి మెంటల్కే అంబేద్కర్ విగ్రహం కానొచ్చిందా? అది నేను అడుగుతున్నాను. అక్కడ ఇప్పటి వరకు ఏది చర్య తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ వెంటనే ఏర్పాటు చేసేసి దాని మీద తగ్గు చర్యలు తీసుకొని దానికి ఊరి శిక్ష వేయాలని మేము అందరు సంఘాలు, దళిత సంఘాలు అందరం కలిసి అది ఒక డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగుల్ని ధ్వంసం చేసిన దుండగుల్ని అరెస్ట్ చేయాలి. ఎక్కడైనా ఈ ప్రభుత్వం మన అంబేద్కర్ విగ్రహానికి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బేన్సరి గ్రామానికి చెందిన గాచర్ల దత్తు కుటుంబాన్ని ఎంపీటీసీ బికే గంగాధర్ పరామర్శించారు. దత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 5,000 ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. ఆయన వెంట గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఉద్దేశంతో ఈరోజు గాజల దత్తు గారి కుటుంబానికి నా తరఫున 5,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగానైతే మనము ఒక పేద కుటుంబాన్ని ఆదుకుంటున్నామో మన గ్రామంలో ఉన్నటువంటి మిగతా వారు కూడా దీనిని ఆదర్శంగా తీసుకొని వారికి తోచినంత సాయం చేసినట్టయితే ఒక పేద కుటుంబాన్ని మనం ఆదుకున్న వారిమైతాము. వారి పిల్లల్ని కూడా మంచిగా చదువుకునే విధంగా మనం చూసుకున్నట్టయితే మన ఉద్దేశంతో ఇవాళ మేము గ్రామ పెద్దల ఆధ్వర్యంలో తలమడుగు మండలం కొత్తూరులో పత్తి రైతులకు కూలీల కొరత ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూలీలను రప్పించి వారికి కిలో 8 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. అంతేకాకుండా రానుపోరు రవాణా ఖర్చులను సైతం ఇస్తున్నారు. అటు తేమ పేరుతో వ్యాపారులు కోతలు విధిస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు. ఇటు కూలీల కొరతను తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన సంవత్సరము పత్తి ధర యాకము ఉండడం వలన దాదాపు 10,000 పైన కూడా పలికింది. కాబట్టి ఈ సంవత్సరం రైతులు మరి అదే ధర ఉంటుందని ఆలోచించి ఖర్చులు విపరీతంగా వేయడం జరిగింది. అంతేకాకుండా వర్షాలు విపరీతంగా ఒక నెల 15 రోజులు తీరిక లేకుండా ప్రతిరోజు వర్షం పడడం వల్ల విపరీతమైన గడ్డి అయితే కూడా పాపం రైతులంతా లేబర్లని ఆదిలాబాద్ నుంచి తెప్పించి ఇంకెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి తెప్పించి అట్లా ఇట్లా గడ్డలను తీయడము తీసి పత్తులన్నీ ఇప్పుడు ఒక దారికి వచ్చినాయి అనుకుంటే మరి మార్కెట్లో కూడా ధర పోయిన సంవత్సరం అంత లేదు. ఇంకా ధర ఇంత ఖర్చు చేసినాం కాబట్టి దాదాపు 10,000 వరకు ఉంటేనే రైతులకు ఏమైనా గిట్టుబాటు అవుతుంది, లేకపోతే అసలు గిట్టుబాటు అయ్యే ప్రసక్తే లేదు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన బాధితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి చిలుక దేవిదాస్ అన్నారు. తాన్సీ మండల ఎంపీడీఓ ఆకుల భూమయ్యకు సంఘ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రతన్, సతీష్, అశోక్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ గోట్కూరి గ్రామంలో ఉపాధి హామీల అన్ని నిధులకు దుర్వినియోగం చేసిండు. సోషల్ ఆడిట్ కూడా జరిగింది. దాంట్లో కూడా రిపోర్ట్స్లో తేలినాయి. అయినా కూడా ఇంతవరకు ఎవరి బాధ్యులపైన చర్యలు తీసుకోలేదు. ఆ ప్రజావేదిక సందర్భంగా కూడా పీడీ గారు హామీ ఇచ్చారు క్వాలిటీ కంట్రోల్కు రాస్తామని. ఇంతవరకు ఏం రిపోర్ట్స్ లేవు. కాబట్టి వెంటనే ఒక అడిషనల్ కలెక్టర్ గారితో ఒక కమిటీ వేసేసి సమగ్ర విచారణ చేయించి బాధ్యులైన అందరిపైన ఏపీఓ పైన, టీఏ పైన, ఎంపీడీఓ పైన, ఈసీ పైన అందరి దాంట్లో ఎంతమంది బాధ్యులలో అందరినీ వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారి పైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని, లేని ఏడల మేము మా రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాము. హైదరాబాద్ ఎల్బీ నగర్ కేపీఆర్ కన్వెన్షన్లో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఫోక్సో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీఓ రమేష్ రాథోడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు తిరుపల్ రెడ్డి, ప్రహ్లాద్, సతీష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో స్క్రాప్ వివాదం రాజుకుంది. 32వ వార్డ్ కౌన్సిలర్ కుమారుడు కౌన్సిల్ అనుమతి లేకుండా స్క్రాప్ ను విక్రయించినట్టుగా మరో కౌన్సిలర్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ మున్సిపాలిటీలో కొన్ని రోజులుగా పోగు చేసిన సుమారు 5 లక్షల టన్నుల స్క్రాప్ ను వార్డ్ కౌన్సిలర్ కుమారుడు కౌన్సిల్ తీర్మానం లేకుండా విక్రయించడంపై 9వ వార్డు కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గడ్రత్ ఈశ్వర్, కమిషనర్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇక ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. మున్సిపల్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా విక్రయిస్తారని చైర్మన్తో పాటు కమిషనర్ను నిలదీశారు. ఇక ఇదే కాకుండా జిల్లా కేంద్రంలోని ఫుట్పాత్ పై వ్యాపారుల నుండి అద్దె వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. అద్దె చెల్లించుకుంటే దుకాణం ఎత్తివేయాలంటూ రికార్డైన ఆడియోను కమిషనర్కు వినిపించారు. ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మొత్తానికి ఈ వ్యవహారం మున్సిపాలిటీలో దుమారం రేపుతుంది. పర్మిషన్ ఫీజు ఇస్తాం. ల్యాండ్ కి సంబంధించి మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి అమౌంట్ వచ్చిందా లేదా వాళ్ళకు అది మున్సిపాలిటీకి సంబంధించి అట్లాగా సార్. నేను లేనప్పుడు జరిగిన సంఘటన ఫస్ట్ ఒకటి. రెండవది నా దృష్టికి వచ్చినటువంటి సంఘటన కాదు. ఆ టైం ఎలా జరిగింది, ఏం చేశారు, ఏ విధంగా జరిగింది అది మున్సిపాలిటీ ప్రాపర్టీ కాబట్టి మున్సిపాలిటీ కట్టి తీసుకపోయింది నేను ఓకే. వితౌట్ ఇన్ఫర్మేషన్, without council information, without municipal commission information, without staff information, direct load నింపుకొని పోయి అమ్ముకున్నాడు, డైరెక్ట్ ఒప్పుకున్నాడు కూడా ఈయనే తీసుకొని పోయినా తీసుకపోయి అధికారం ఆయన కూడా కౌన్సిలర్ కాదు, వాళ్ళ అమ్మ కౌన్సిలర్. ఇప్పుడు మీరు రికార్డింగ్ ఇన్నది కూడా ఆయనదే వాయిస్. तुम पैसा करते वैसा करते, पापा का ओपन हार्ट सर्जरी ऑपरेशन हुआ, ओपन हार्ट सर्जरी ऑपरेशन होने के बाद वो धमकियाँ देके जा रहे कि हम किराया नहीं दिए तो शटर को लाक डाल देते, बांग्लादेश वालों को ला के ठहराए थे, फोरम को बोल के धमकियाँ दे रहे. हालांकि चेयरमैन साहब ही हम आपको म्यूनसिपल से डाल के दिए, जो प्रेजेंट है उनके लिए डाल के दोनों बोल के चेयरमैन साहब बोले किराया नहीं देना बोल के, फिर भी ऐसा रफ़ी काउंसलर साहब बोल रहे कि हम आपको किराया देना पड़ता, किराया नहीं दिए तो शटर को ताला डाल दूँ, महिला वालों को लेके आते बोल के धमकियाँ दे रहे. पापा నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో వరిధాన్య సేకరణ రవాణాపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 194 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చాలా చోట్ల రైతులకు అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక రైస్ మిల్లుల నుంచి దోపిడీ అన్నది లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ధాన్యాన్ని సేకరించాలన్నారు. పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరను కల్పించి అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కార్ సర్వం సిద్ధం చేసిందన్నారు. కొంచెం లేట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది సార్. అనుకున్నప్పుడని మనం అనుకున్న టైంకి మధ్యలో 20 days వర్షాలు కంటిన్యూస్ ఉండటం మూలంగా దుకాణాన్ని పాడవడం, మనం 1,25,000 ఎకరాలు విత్తనం వరి వానాకాలంలో వేయడం జరిగింది సార్. అగ్రికల్చర్ స్టేటస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఒకసారి గౌరవ మంత్రి సహకారంతో కొనుగోలు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. రైతులకు ప్రతి విషయంలోనూ సహకరిస్తూ విద్యుత్ శక్తి ఇచ్చే విషయం, పెట్టుబడి ఇచ్చే విషయం నుంచి విద్యుత్ శక్తి ఫ్రీగా ఉచితంగా ఇచ్చే విషయము, అదేవిధంగా విత్తనాలు. మరి ఇప్పుడు మనము పంట దిగుబడి టోటల్గా ప్రభుత్వమే తరపునే పర్చేజ్ చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకుండా కానీ మనం కొని బ్యాంకులో రుణం తీసుకొని ఆ రుణం ద్వారా మనకు 48 గంటలలో పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాహనదారులు పక్కాగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. నిర్మల్ పట్నంలోని జయశంకర్ సర్కిల్ వద్ద డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పోలీస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇక సరైన ధ్రువపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మైనర్ పిల్లలు వాహనాలు నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు. ఇక తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. ఒకవేళ మైనర్లు వాహనాలను నడుపుతూ తమకు చిక్కితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. అయితే ముందరకు పోయినది ముంగట ఉండాలా ఎన్నుకుండాలి, మా ఎన్నుకున్నది కదా అని చెప్పి ముంగట్లేదని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. 30 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని కేసులు చంపడం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది రాంగ్ రూట్లో వెళ్తున్నారు మరియు ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తున్నారని మండల వాసులు ఆరోపిస్తున్నారు. జర్నీలోనే సగం దినం పోతుందని ఇక ప్రజలకు వారు ఎలాంటి సేవలు అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కేంద్రాల నుండి విధులకు హాజరవుతున్నారని సరైన సమయానికి కార్యాలయానికి రాలేకపోతున్నారని అనేక ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం ఆఫీసులకు వచ్చే జనానికి ఎదురుచూపులు తప్పడం లేదంటున్నారు. మరోవైపు కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవులపై వెళ్తున్నారని, వారి స్థానంలో ఇన్ఛార్జీలను నియమించడంతో ఏ పనులు సరిగ్గా కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దాదాపుగా 2 నెలల నుండి ఇన్ఛార్జ్ ఎంపీడీఓనే కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖల అధికారులు స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఈ బోధ్ మండల కేంద్రం ఆదిలాబాద్ పట్టణానికి దాదాపు 55 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు కానీ అనేక రకాలుగా విధులు చేస్తున్న అధికారులంతా కూడా ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు నిర్మల్ నుంచి బోత్ ఈ ప్రాంతంలో డ్యూటీ వేసుకొని తిరిగి సాయంత్రం వెళ్ళిపోతున్నారే తప్పితే ఎవరు కూడా స్థానికంగా ఉండట్లేదు. కొన్ని శాఖలు 24 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉన్నా, 24 గంటలు అందుబాటులో ఉండవలసిన అవసరం ఉన్నా కానీ వాళ్ళంతా ఈ ప్రాంతాన్ని చూస్తే ఒక పక్క రాజకీయంగా వాళ్ళంతా రాజకీయ నాయకులతోటి వాళ్ళు పెడుతున్న టార్చర్ తోటి అవస్థకు ఉద్యోగానికి దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రత్యక్ష కారణం ఎంపీడీఓ ఆఫీస్. దాదాపు ఎంపీడీఓ గారు ఇన్ఛార్జ్ ఉండబట్టే 2 నెలలు అవుతుంది. నిర్మల్ పట్టణ శివార్లో నివసిస్తున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిక్కు కులస్తులు ధర్నా నిర్వహించారు. తమ తాత ముత్తాతల కాలం నుండి నిర్మల్లో నివసిస్తున్నామని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ప్రతాప్ సింగ్ అన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు సైతం కేటాయించాలని కోరారు. దాదాపు అంటే దాదాపు ఒక 100 సంవత్సరం అవుతుంది. మా తాత ముత్తాత నుంచి మేము ఫస్ట్ ఉన్నాం, మారుతి ల్యాడ్జింగ్ కాడ ఉన్నాం. ఈడికెళ్ళి మాకి రాజేష్ నగర్ పంపినారు. రాజేష్ నగర్కి వెళ్ళి ఏరియా హాస్పిటల్ కాడ ఉన్నాం. దాదాపు అంటే ఒక 20 సంవత్సరం ఆడ ఉన్నాం. మేము ఫామ్లు ఉండే అన్నీ సాఫ్ చేసి అన్నీ చేసి మేము ఉంటే ఆడ ఏరియా పెద్దగా అయినప్పుడు మాకి ఆడికెళ్ళి ఎల్లగొట్టినారు. ఎలా అంటే పోలీస్ బందోబస్తుని మళ్ళా మున్సిపాలిటీతోని మాకి సీదా ఎల్లపల్లి తీసుకుపోయినారు. ఆడ ఏమన్నారంటే మీకు ఒక 6 నెలల లోపట మీకు ఇల్లు కట్టిస్తాం, నీళ్ళ సౌకర్యం ఉంటుంది, కరెంట్ సౌకర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీకు పట్టాలు ఇస్తామన్నారు. ఆడ పోయినాం మేము. ఆడ నీళ్ళ సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు, అడి ఉన్నది. ఆడ ఒక జంతువులు లేక మాకు చూసినారు. దగ్గర మేము ఉండబట్టి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కట్టిన కాడ నుంచి ఆడ మినిమం ఒక 10-15 సంవత్సరాలు ఉన్నాం. ఆడ నుంచి ఏరియా హాస్పిటల్ కడుతున్నామని ఆడ నుంచి తీసుకుపోయి ఎల్లపల్లి షిఫ్ట్ చేసింది. ఎల్లపల్లి కాడ జాగాల పట్టాలు ఇచ్చింది. జాగా పట్టాలు ఇచ్చినాక 10-15 బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడ్సమరాజు, సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వినాయక్ రెడ్డి, ఒడిశల అర్జున్, అనుముల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా మరి టీఆర్ఎస్ పార్టీ జిల్లా మరియు రాష్ట్ర ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు అందరూ అక్కడే మకాం వేసి ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను మునుగోడు నుంచి ఖాళీ చేయించారు. మరి టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, భారతీయ జనతా పార్టీకి ఒక న్యాయం. ఇదేంటని ప్రశ్నించడానికి బయలుదేరిన తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్ కుమార్ గారిని మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి పార్టీ కార్యాలయంలో గృహ నిర్బంధన చేసినారు. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడైతే ఎన్నికల నియమావళి వచ్చి నుండి ఇప్పటి వరకు అక్కడ టీఆర్ఎస్ యొక్క అక్రమాలు, అవకతవకలు, విపరీత
ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వారిని ప్రశ్నిద్దామని చెప్పి మునుగోడు వైపు ప్రయాణం చేస్తే వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి పంటను కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా మద్దతు ధరకు పంటను అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ, అదనపు కలెక్టర్ హేమంత్ పొర్కడే తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ఐకేఆర్ గారి నాయకత్వం. అడిషనల్ కలెక్టర్ గారికి ముద్దం రవీందర్ రెడ్డి గారు వచ్చి పూల ఎకరాల 10,000 ఇస్తూ 24 గంటల కరెంట్ ఇవ్వడం మూలంగా ఈరోజు ఇట్లా కరెంటు ద్వారా మీకు చెరువులు లేవు. ఏదో కాలువ ఉన్నకాడికి ఉంది, కానీ చెరువులు లేనటువంటి గ్రామాలు, పోచంపాడులో మునిగిపోయిన గ్రామానికి ఎక్కడ కూడా చెరువులు లేవు. పాత ఊళ్ళు వదిలిపెట్టచ్చినాం. ఆ చెరువు లేకుండా మోటార్ తోలినా కానీ మీరు కరెంటు ఉచితంగా ఇవ్వడం మూలంగా పంటలు పండించుకుంటున్నారు. మరి అదేవిధంగా మంచి విత్తనాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యము, విత్తనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచి విత్తనాలు ఇస్తున్నారు. ఎరువులు సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి మండలంకు ఒక AEO రావడం జరిగింది. దాని మూలంగా ఏమైంది, రైతుకు మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. స్కూల్స్ ప్రారంభమై 5 నెలలకు విద్యార్థులకు యూనిఫామ్స్ అద్దిన నాణ్యత లేవని ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నాసిరకమైన బట్టలు, కుట్లు, కొలతలతో దుస్తులు కుట్టే ఏజెన్సీలు కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ఇక ఒకే రంగు కాకుండా వివిధ కలర్లో రావడం, స్టిచ్చింగ్ కూడా సరిగ్గా లేకపోవడంతో అధికారుల తీరును తప్పుపడుతున్నారు. ఇవి దొడ్డు బట్ట కూడా కుట్టిరు. ఎన్నో రోజుల క్రితం మాకు వచ్చింది. స్కూల్ స్టార్ట్ అయ్యి 4 నెలలు అవుతుంది. కాలర్ పాత బట్ట వచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.